నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. బండి సంజయ్ ఈ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కేసీఆర్ చేస్తున్నాడు అని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కాంగ్రెస్లో కేసీఆర్ కోవట్లున్నారు. జాగ్రత్త రేవంత్ రెడ్డి అని ఆయన ఒక అలర్ట్ జారీ చేసినట్టుగా కనబడతా ఉన్నది. దీని మీద రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ అటాక్కి దిగింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక వైపున లిక్కర్ స్కామ్ తెర మీదకి వచ్చింది. రానున్న రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ ఉన్న సందర్భంలో కవిత అరెస్ట్ కాబోతున్నదా అన్న కోణం ఒకటి కనిపిస్తున్నది. సో అల్టిమేట్గా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి కూల్చే కుట్రలు లేదు కవిత అరెస్టు, రాబోయే రోజుల్లో ఫైట్ ఎవరి మధ్య ఉండబోతున్నది, ఇవన్నీ కూడా లింక్ సబ్జెక్ట్స్. సో వీటి మీద ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఏం జరుగుతున్నది, దీని వెనకాల ఉన్న కాన్స్పిరసీ ఏంది, ఇవన్నీ మనం మాట్లాడదాం. నా ముందు గాదే ఇన్నయ్య గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. ఇన్నయ్య గారు నమస్తే. నమస్తే. సో మీకు ఈ పరిణామాలు చూస్తే ఎట్లా అనిపిస్తున్నది? కవిత అరెస్టు కాబోతున్నదా? ఆ వాతావరణం మనకు కనిపిస్తున్నదా? అంటే కవిత అరెస్ట్ అనేది ఇప్పుడున్న పరిస్థితులలో అయితే బీజేపీకి ఒక అనివార్యత. తనను తాను నిరూపించుకోవడానికి కానీ తనకి బీఆర్ఎస్కి మధ్య ఉన్నటువంటి ఎలాంటి రహస్య ఒప్పందాలు కానీ ఎలాంటి ఏ రకమైనటువంటి బంధాలు అనుబంధాలు ప్రేమలు లేవని నిరూపించుకోవడానికి కవిత లిక్కర్ స్కామ్ అనేది వాస్తవంగా చెప్పాలంటే 2023 ఎన్నికలకు ముందు మరి ప్రధానంగా కనపడ్డది ఏంటిది? ఒకటి, బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తొలగించడం అనేది ఒక కారణం. రెండవది, లిక్కర్ స్కామ్లో కవితని అరెస్ట్ చేయకపోవడం అనేది. ఈ బలమైన రెండు కారణాల వల్లనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఒక స్పేస్ మూమెంట్ వచ్చిందని మనం అందరం బహిరంగంగా మాట్లాడుకునే విషయాలు. కాబట్టి ఈ రెండిట్లలో అతి ప్రధానమైనది ఏంటిది? రహస్య ఒప్పందాలని పటాపంచలు చేయాలన్నా లేక కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాన్ని వాళ్ళకు వాళ్ళు నిరూపించుకోవాలన్నా కానీ ఇప్పుడున్నటువంటి అవకాశం ఒక్కటి ఆమె మీద మళ్ళా ఈడీ నోటీసులు పంపాలా. ఆమె వచ్చినా రాకున్నా అలిగినా సుప్రీంకోర్టు అని చెప్పినా ఇంకెలాంటి కారణాలు చెప్పినా కానీ ఇక ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆమె ఏమంటున్నది, వీడియో కాల్ ద్వారా నన్ను ఇంట్రాగేషన్ చేయండి, లేకపోతే మహిళ అనేది, ఇట్లా కొన్ని కారణాలు సుప్రీంకోర్టు అదే కేసు వేసింది, నా కేసు పెండింగ్ ఉందనేది, ఇట్లా 2-3 కారణాలు చెప్తా ఉన్నది. ఇవి ఏవి కూడా బలమైన కారణాలు కాదు. రాజదలుచుకుంటే దెబ్బలు కొద్దు అన్నట్టు చేయాలనుకుంటే అరెస్ట్ ఎవరు ఆపగలుగుతారు? వాళ్ళు ఆపగలుగుతారా? ఎవరు ఆపలేరు. పని ఇది ఆపలేరు కదా. అరే, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంని ఇన్ని రోజులుగా జైల్లో పెట్టగలిగిండ్రు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ నోటీసులు ఇచ్చి ఆఫీసుకు పిలిపించి ఇంట్రాగేషన్ చేయగలిగినటువంటి కేంద్రానికి ఉన్న అధికారాలు, ఈడీకి ఉన్న అధికారాలు ఏవైతే ఉన్నాయో, కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీ అంచనా ప్రకారం అరెస్ట్ అవుతారు దాదాపుగా? అరెస్టు చేయాల్సిన అవసరం బీజేపీకి ఉంది, అరెస్టు కావాల్సిన అవసరం బీఆర్ఎస్కి ఉన్నది. అరెస్ట్కి అయితే ఏమవుతుంది? మాకు వాళ్ళకి సంబంధాలు లేవు అని వీళ్ళు చెప్పుకోవచ్చు. అరెస్ట్ చేస్తే వాళ్ళు మాకు వాళ్ళకి సంబంధాలు లేవని వాళ్ళు చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటివరకు మనలాంటి వాళ్ళం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే వాళ్ళ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయి, ప్రేమ ఉన్నది, బంధం ఉంది, అనుబంధాలు ఉన్నాయి, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒకరినొకరు ఏం చేసుకోరు అనేది ఏదైతే ఉందో ఒక్కసారిగా పటాపంచలు అయ్యే అవకాశం ఉంటుంది అనేది. మీకున్న సోర్స్ ఏంటంటున్నాను నేను, అంటే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఈక్వేషన్ ఆ లైన్లో వెళ్తున్నదా? నేను అనుకోవడం అయితే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు రాలుతాయి అంటారు కదా. బీజేపీ వ్యూహాత్మకంగా ఇప్పుడు కవితని వాళ్ళ ప్రజలందరూ కోరుకున్నట్టు వాళ్ళ మీద అపవాదు పోయేటట్టు వాళ్ళు చేసుకోవడానికి కవితమ్మని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ ఉంటుందా? పటాపంచలే బీఆర్ఎస్ ఉంటుందా? వీళ్ళు ఎవరు ఉంటారు దీంట్లో? ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ అయినా బయట తెలిసిందైనా ఇప్పటికే 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరులో ఉన్నటువంటి ఒక బీజేపీ అత్యున్నత నాయకుడిని కలిసి అతనితో సంప్రదింపులు చేసి రాయబారాలు చేసి వాళ్ళతోటి తత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నట్టు ఆ 2 ద్వారా ఇంకొక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ సంబంధాల్లో ఉన్నట్టుగా మాకైతే సమాచారం ఉంది.
అంటే ఏంటిది? కాంగ్రెస్ పార్టీతోటి మేము అక్కడ మెగల్లేము వానితో కలిసి పనిచేయలేము అనుకున్నాడు. రేవంత్ తోటి మేము వానితో ఎట్టి పరిస్థితులు కలిసి పనిచేయము అనుకున్నాడు. వాళ్ళకి ఇంకో మార్గం ఏంటిది? బీజేపీ కదా, ఇంకా వేరే మార్గం ఇక్కడిది. ఇప్పుడు బీజేపీ ఇటువంటి ప్రయత్నాలు చేయదు. ఒకవేళ కవిత అరెస్ట్ అయితే బీఆర్ఎస్కి భారీ దెబ్బ అంటారా? తప్పనిసరిగా ఒకటి బీఆర్ఎస్కి దెబ్బ, రెండో బీజేపీ మీద ఉన్న అపవాదం పోతుంది, అడ్వాంటేజ్ అవుతుంది. అంతే కదా, న్యాచురల్ కదా. ఎంపీ ఎలక్షన్లో అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది కదా. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వాళ్ళు అరెస్ట్ చేయిస్తారనేదే నాకైతే బలంగా నమ్ముతున్నా. ఇంకా వేరే ఇప్పుడు ఒకవేళ లేదనుకో మళ్ళీ ఎందుకు కదిలిస్తారు? మళ్ళీ కదిలి చూకుంటే మళ్ళీ మొదటికే వచ్చే మళ్ళీ ఇది ఎలక్షన్ డ్రామానా ఏంది ఇది మళ్ళీ అన్న చర్చనే తెర మీదకి వస్తుంది. ఇప్పుడు తెరతట్టని కదిలియొద్దు. గతంలో కదిలిచ్చే ఆ తేనెతీగలతో కుట్టించుకున్నారు. అవును, వాస్తవం, అంతే కదా. ఇప్పటికీ అదే చర్చ ఉన్నది. కవితను అరెస్ట్ చేసి ఉంటే మీకు సీట్లు వచ్చాయి అని. ఒకటి బండి సంజయ్ని మారవపోతాయి అనేది, రెండు కవిత అరెస్టు, ఈ రెండు కాళేశ్వరం మీద పూర్తి స్థాయిలో విచారణ, ఈ మూడే కదా. ఇప్పటి వరకు ఎవ్వరు మాట్లాడినా, మనమైనా బయట వాళ్ళైనా అందరూ ఎవ్వరు మాట్లాడినా కానీ ఈ మూడు కారణాలే అందరం మాట్లాడుతాం. ఒకటి కాళేశ్వరం, రెండు కవిత లిక్కర్ స్కాము, మూడు బండి సంజయ్. ఈ మూడే కదా, ఇంత మించి వేరే ఏమైనా ఉన్నాయి? బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకి దీనికి ఏమైనా లింక్ ఉన్నదా? ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కేసీఆర్ చేయబోతున్నాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ జాగ్రత్తగా ఉండాలి, మాకేం సంబంధం లేదు, ఆయన ఏదో ప్లాన్ అయితే చేస్తున్నాడని బండి సంజయ్ మాట్లాడిందని ఎట్లా చూడాలి? బేసిక్గా ఒక చర్చ ఉన్నది, బండి సంజయ్ పదవి పోవడంలో బీజేపీలో ఉన్న సీనియర్లది కొంతమంది పాత్ర, కేసీఆర్ పాత్ర కూడా అందులో ఉన్నదన్నది మనకి బయట వినబడతా ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో బండి సంజయ్ మనసులోంచి వచ్చిన మాట అదేదో పొలిటికల్ స్టేట్మెంట్ కాదన్నది ఒక చర్చ. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్. అండ్ తనకి మీరు అన్నట్టు తన పదవి పోవడానికి కాంగ్రెస్లో ఉన్న కొంతమంది, బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది పనిచేసింది అనేది వాస్తవం. దీనికి ఏమీ ముసలి గుద్దులాట అవసరం లేదు, కొంగరి కప్పుకొని ఎంటికలు ఏరినట్టు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది బండి సంజయ్కి తెలుసు, మనలాంటి వాళ్ళందరికీ కూడా తెలుసు ఏం జరిగిందనేది. ఇష్టం లేకున్నా బలవంతంగా మన ఎవరికి కిషన్ రెడ్డి గారికి అంటగట్టిందని కూడా అందరికీ తెలుసు. అయినప్పటికీ ఇప్పుడు ఏదైతే బండి సంజయ్ గారు మాట్లాడేది ఏంది, తన ఆవేదనని అక్కసుని వెళ్ళగట్టుకోవడానికి పనిచేస్తుంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ బీఆర్ఎస్కు ప్రమాదం బీజేపీతోటే అంతే, ఎవరికి ఏం అవసరం? ఇప్పుడు బీఆర్ఎస్ని దెబ్బ కొట్టకపోతే బీజేపీ ఇక్కడ ఎదుగుతుందా? కష్టం. బీజేపీ తన స్పేస్ క్రియేట్ చేసుకోవాలంటే వేరే మార్గం ఏమున్నది? ఈవెన్ కేసీఆర్ కూడా తెలిసింది ఏంటంటే మాకు కాంగ్రెస్తో ప్రమాదం లేదు. ఓకే, ఎందుకు ప్రమాదం లేదు? వాళ్ళు ఏదో కాళేశ్వరము, జైలు వేస్తాం, లోపలేస్తాం, రివ్యూలు ఇవేవో మాట్లాడుతున్నారు కదా. రాగన్నా మీరు కూడా నమ్ముతారా? మీరు రోజు మాట్లాడతారు, మా యాదన్న కూడా మాట్లాడతాడు, వాడేవాడో మురళీధర్ రావును పట్టుకొని మాట్లాడతాడు. అవును, అరే నీ ఓ పెద్ద గజ దొంగను వదిలిపెట్టి దొంగను పట్టుకుంటే ఎట్లా? మీరు మెగా కృష్ణారెడ్డి, రామేశ్వరరావులు, రేవంత్ పక్కన ఉన్నంత కాలం మీరు మురళీధర్ రావులు, ప్రభాకర్ రావులు. నేను మెగా మీద కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నా, మెగాని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు అన్నది కూడా క్వశ్చనే. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఎప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ బంగారు పల్లెల్లో ఉన్నాడో, ఈ మురళీధర్ రావులు, ప్రభాకర్ రావులు, లేకపోతే వినోద్ రావులు, లేకపోతే ఇంకొక రావో వీళ్ళెవ్వడు ఏం చేయలేడు. ఎంత దమ్ము ధైర్యం లేకపోతే ఒక ప్రభుత్వం ఒక అధికారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని పిలిస్తే ఎందుకు రాలే? ఆయన తెలియదా వీళ్ళందరికీ ఎంతెంత ఇచ్చింది? తీసుకున్నోనికి తెలియదా? ఇచ్చినోనికి తెలియదా? అవును, ఒక అధికారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు రాలేదంటే ఎంత ధైర్యం ఉండాలా? ఎవడైనా చేయగలుగుతాడా పని? వాడు రాకుండా నువ్వేం చేయగలిగినావు? ఏం చేయలే. నీ ఎక్కువ తక్కువ మాట్లాడితే బట్టలు ఉడదీస్తాడు ప్రభాకర్ రావు, ఎక్కువ తక్కువ మాట్లాడితే మురళీధర్ రావు కడ్రాయర్ కాంచి ఉడదీస్తాడు విలయ్. ఎందుకు తీసేస్తలేరు? వాళ్ళని తీసేస్తలేదు, వాళ్ళని గుసపెట్టుకొని రివ్యూలు చేస్తున్నారు. మరి తెలియదా వాళ్ళకి? వాళ్ళకి అంతా తెలుసు.
ఎవరికి ఎక్కడెక్కడ ఏ బ్రీఫ్ కేసులు పోయినాయి, ఏ బ్యాగులు పోయినాయి, ఏ అమౌంట్ ఏ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అయినాయి, ఏ బినామీ పేర్లకి ట్రాన్స్ఫర్ అయినాయి తెలియదా వాళ్ళకి? కాబట్టి ఇవాళ ఇవన్నీ ఏవి లేవు. ఈ మురళీధర్ రావులు, ప్రభాకర్ రావులు, హనుమంతరావులు, లేకపోతే ఇంకొక రావు, ఇవన్నీ ఏమి జరగవు. మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి అరే మీ మీద నా మీద 100 కోట్ల దావా వేసిండు. అవును, మనం ఇప్పుడు పోయి అడగాల కాంగ్రెస్ పార్టీని, అరే మా మీద 100 కోట్ల దావా వేసిండ్రా నాయన, మీరు ఇప్పటికే చాలా సంపాదించుకున్నారు, మెగా కృష్ణారెడ్డి తోటి మా దండకేంద్రం మీరు కట్టండి రా అనాల. కాబట్టి ఈ రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి, అత్యంత వినాశనం విధ్వంసం చేసినటువంటి వ్యక్తి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నంత కాలము మనం ఏం మాట్లాడినా కేసీఆర్కి కాంగ్రెస్తో ఇబ్బంది లేదు, బీజేపీతోనే ఇబ్బంది అంతే. పొలిటికల్గా వీళ్ళు పెట్టమని చూద్దాం. మీరు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది. ఫస్ట్ సిబిఐ, హైకోర్టు, సుప్రీంకోర్టు, సిట్టింగ్ జడ్జి, రిటైర్డ్ జడ్జి, ఈ 2 అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? విజిలెన్స్ కాడికి వచ్చింది. ఓన్లీ ఆన్ మేడిగడ్డ, అది కూడా ఓన్లీ ఆన్ మేడిగడ్డ, నాట్ కాళేశ్వరం. మెగా చేసిన పనుల మీద కాదు, ఓన్లీ ఆన్ మేడిగడ్డ, ఎల్ఎన్టీ. అంటే ఏందన్నట్టు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? రోజు పొద్దుగా అలర్చే రఘు పిచ్చోడు అనుకోవాలనా? రోజు మాట్లాడి ప్రభుత్వం మారాలి పోవాలి, ఈ దొంగ ఈ విధ్వంసం చేసినోడు పోవాలన్నాడు, ఇన్ని ఎలాంటి వాడు పిచ్చోడా? కాబట్టి ఇవాళ మన అందరం కూడా వాస్తవాలు మాట్లాడకపోతే ప్రజలు మనల్ని కూడా అసహించుకుంటారు. అందుకనే వాస్తవాలు చెప్దాం, అంతే. కానీ ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని కోరుకుందాం. ఈ బండి సంజయ్ అన్నట్టు, లేకపోతే ఇంకెవరు అన్నట్టు కూలుస్తాం, కాలుస్తాం, పడగొడతాం అని మాట్లాడితే ఈ మాట్లాడినోడ మీద తీసుకుపోయి పిచ్చాస్ పెట్టాలి, లేకపోతే తీసుకుపోయి జైళ్ళలో పెట్టాలి వీళ్ళని. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కూడా ఆ ప్రయత్నం చేయడు అనుకుంటున్నారా మీరు? ఎందుకు చేస్తాడు? ఏం అవసరం? అరే ఆయన ముడ్డి కాలుతా అంటే ఆయన ఉన్న 39 మందినే ఆయన ఇప్పుడు మీరు చూసాను కదా, మున్సిపల్ వైస్ చైర్మన్లు పోతాడు ఏం చెప్తాడు? గ్రౌండ్ అంతా ఖాళీ అవుతుంది. ఏం చెప్తాడు? అవును, జడ్పీ చైర్మన్లు పోతాడు ఏం చెప్తాడు? ఆయన సరిదిద్దుకోలేని ఆయన కడ్రాయరు బండి పోతాంటే ఏం చేయలేడు అట, ఆయన ముడి కింద మంటలు పడతాంటే ఏం చేయలేనాడట. ఈయన పోయి ఇక ఇప్పుడు ఎట్లా మరి బీజేపీ బీఆర్ఎస్ని కొట్టే క్రమంలో మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ శరణు కోరుతుందా, లేదు దేశంలో ఉన్న రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఇండియా కూటమిలో ఏమైనా కేసీఆర్ చేరే అవకాశాలు అట్లా ఏమైనా ఉంటాయా? అంటే ఆయనకైతే గత్యంతరం లేదు. కేసీఆర్ నేను ఇప్పుడు కాదు మీతోటి, నేను మార్చిలో ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను ఇట్లా చెప్తే అది పెద్ద చర్చనీయాంశం అయింది. అరే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటిగా అమ్మంటానే నిన్నే ఈయనకి ఏమైనా మెంటల్ అయిందా, పిచ్చోడైందా అని అన్నాడు కదా. భవిష్యత్తులో ఇదే జరుగుతుంది చూడండి. 2 ఒకటైతే ఖచ్చితంగా అయితే వేరే మార్గం లేదు. ఏది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఖచ్చితంగా అవుతాయి, వేరే మార్గమే లేదు. ఈ దేశంలో 2 కూటములు అవుతాయి. ఒకటి బీజేపీ అనుకూల కూటమి, 2 అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాద కూటమి, ఒకటి సెక్యులరిజం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజం అనేది ఇంకో కూటమి. ఇంతగా తప్ప ఇది సంవత్సరానికి అవుతుందా, 2 ఏళ్ళకి అవుతుందా, 3 ఏళ్ళకి అవుతుందా అని నేను చెప్పలేను. కానీ ఎవ్వరమైనా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ 2 కూటముల ఆధారంగానే ఈ దేశంలో ఉన్న ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, బహుజనులు ఈ రాజ్యాంగం మీద నమ్మకం. ఇప్పుడు దేశమంతా ఒక ఈక్వేషన్ ఉన్నా తెలంగాణలో ఆ ఈక్వేషన్ వర్కౌట్ కాలే కదా. రాహుల్ గాంధీ స్వయంగా కేసీఆర్ లాంటి నేను దూరం పెడతా, ఇట్లాంటి వాళ్ళు కాదు రాజకీయాల్లో ఉండాల్సిందని స్టేట్మెంట్లు ఇచ్చి కదా మొన్నటి ఎలక్షన్లో ఇండివిజువల్గా వెళ్ళింది అన్న. ఇవన్నీ కూడా రాజకీయపరమైన స్టేట్మెంట్. ఇప్పుడు మనం చూస్తాం, మొన్న మీరు చూశారు కదా, 5 రాష్ట్రాల ఎన్నికలు అయిన తర్వాత 3వ తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత 6వ తారీఖు నాడు ఇండియా కూటమి మీటింగ్ ఉండే. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పి ఆ మీటింగ్కి హాజరు కాలే. అసలు అవమానకరంగా అర్థం లేని పద్ధతిలో ఆ మీటింగ్ అయింది కదా. అందరు ఏమనుకున్నారు, ఇక అయిపోయింది ఇండియా కూటమి పని, అయిపోయింది అనుకున్నారు. పార్లమెంటులో 145 మంది ఎంపీలని తరిమి మెడలు బట్టి గెంటేసిన తర్వాత మళ్ళీ ఏమైంది?
చచ్చుకుంటూ బతుక్కుంటూ అరే ఎక్కడ పోయినవరా అనుకుంటూ మళ్ళీ ఇండియా కూటమి మీటింగ్ అయింది. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన శత్రువే మనల్ని ఐక్యం చేస్తాడు, ఓకే, మన వ్యతిరేకే మనల్ని ఐక్యం చేస్తాడు. ఇప్పుడు కూడా ఒక అనివార్యత ఏర్పడుతుంది. సరే, ఇప్పుడు నేను అనుకోవడం, ఇప్పుడు ఓవరాల్ కంట్రీలో జరుగుతున్న చర్చ మళ్ళీ కేంద్రంలో బీజేపీని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న చర్చ అయితే బలంగా ఉన్నది కదా. నేను అనుకున్నాను కాంగ్రెస్కి ఈ 2024 అవకాశంగా ఉన్నదా, లేదా 2029 వరకు వెయిట్ చేయాల్సిందేనా? నాకు అర్థమైన కాడికైతే రాహుల్ గాంధీ మనోభావాలు, రాహుల్ గాంధీ యొక్క ఆలోచన విధానం, ఆయన ప్రిపేర్ అయిన విధానం చూస్తే రాహుల్ గాంధీకి అయితే తొందర లేదు. 24 అన్న ఆలోచన ఏం లేదు, తొందర ఏం లేదు ఆయన. ఓకే, ప్రజల అవకాశం ఇస్తే ఏమన్నా ప్రభుత్వం నడపడానికి ఏమన్నా వాళ్ళు ప్రిపేర్ అవుతారేమో, కానీ లేదంటే మాత్రం వాళ్ళకి ఆయన ఖచ్చితంగా ఆయన హావభావాలు కావచ్చు, ఆయన భావ వ్యక్తీకరణ కావచ్చు, ఆయన ప్రిపేర్ అయ్యే విధానం కావచ్చు, మనిషి ఎప్పుడు కూడా ఒక లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతాడు. ప్రిపేర్ అయిన దాన్ని నేను దగ్గరగా చూస్తున్నా, నేను అనేక సందర్భాల్లో ఇంటరాక్షన్ అవుతున్నా, దగ్గర వాళ్ళతో మాట్లాడుతున్నా, ఆయన అనేక సందర్భాల్లో మా ద్వారా తీసుకునే ఇన్ఫర్మేషన్ చూస్తుంటే ఆయనకి ఏం తొందర లేనట్టు అనిపిస్తున్నది. ఓకే, ఈజ్ వెరీ మచ్ క్లియర్. ఈ దేశం ఏమవుతుంది, ఈ రాజ్యాంగం ఏమవుతుంది, ప్రజాస్వామ్యం ఏమవుతుంది, సెక్యులరిజం ఏమవుతుంది, ఈ ఫెడరలిజం ఏమవుతుంది అనేది ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. ఓకే, కాబట్టి అంత క్లియర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తికి లేని తొందర బయట ఉన్నటువంటి వాళ్ళకు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ దేశంలో ఒక పెద్ద భయంకరమైనటువంటి ఆనాడు ఉన్నటువంటి ఎమర్జెన్సీని తలదన్నే రీతిలో ఈ దేశంలో రాజ్యాంగానికి ప్రమాదం రాబోతున్నది, సెక్యులరిజానికి ప్రమాదం రాబోతున్నది, ఫెడరలిజానికి ప్రమాదం రాబోతున్నది, ప్రజాస్వామ్యానికి ప్రమాదం రాబోతున్నది అనే భావన, ఆలోచన మనందరం చూడండి. నిన్న కూడా మణిపూర్లో ఆయన ఏం మాట్లాడిండు, ఓన్లీ బీజేపీ మీద మాట్లాడలే, ఎప్పుడు మాట్లాడిన ఆయన ఆర్ఎస్ఎస్ని కలిపి మాట్లాడుతున్నాడు. ఓకే, మీరు ఆయన ఉపన్యాసాలన్నీ ఫాలో కాండి. ఆయన ఎక్కడ మాట్లాడినా ఆర్ఎస్ఎస్ని విడగొట్టి బీజేపీని విడగొట్టి మాట్లాడతలేడు, ఆ రెండింటి కలిపి మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకు ఒక విజన్ ఉంది ఆయనకి. చూద్దాం ఎట్లుంటుంది అన్నది. ఇంకొకటి, ఎంపీ ఎలక్షన్స్లో తెలంగాణలో ఈక్వేషన్ ఎట్లుంటుందో, బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. బీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళిద్దరు గనక తన్నుకుంటే బీజేపీకి మంచి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళిద్దరు తన్నుకుంటే మీన్స్ అర్థం కాలే నాకు. వీళ్ళిద్దరు ఎవరికి వాళ్ళు హోరాహోరి పనిచేస్తారు, ఇద్దరు ట్రయాంగిల్ లాంటి ఫైట్ వస్తున్నా ఖచ్చితంగా బీజేపీకే లాభం అయ్యే కొన్ని, అంటే మొత్తంగా కావు కానీ అవి గతం కంటే మెరుగయ్యే అవకాశం ఉంటుంది బీజేపీకి. గతంలో ఎన్ని వచ్చినాయి, 4 వచ్చినాయి. ఓకే, కాబట్టి ఈసారి ఇంకా మెరుగయ్యే అవకాశం ఉన్నా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు తన్నుకుంటే. కానీ వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధి తెచ్చుకొని మనం దన్నుకుంటే, మన ఇద్దరం దన్నుకుంటే మూడో వ్యక్తి లాభం అవుతుంది అనుకుంటే మాత్రం అనుకోని, ఇప్పుడు బీఆర్ఎస్కి వీళ్ళు అనవసరంగా నేను 16 పోటీ చేస్తా, 17 అంటే ఎవరికి దృష్టి లేదు. ఇప్పుడు అందరు 16 కానే ఉన్నారు. ఏ పార్టీ చూసినా 16 కానే లెక్కలు, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, లేకపోతే బీఆర్ఎస్ అయినా. ఫస్ట్ బీఆర్ఎస్కి, కేసీఆర్కి ముఖం తెలివి రావాలంటే నేను దాదాపుగా ఇప్పుడు ఎన్నైనాయి, దాదాపు మొన్నటి వరకు 11 రివ్యూలు అయినట్టున్నాయి, 10-11 వరకు రివ్యూలు అయినాయి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, క్లోజ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 90-95% రివ్యూ మీటింగ్స్లో బీని తీసి టీ పెట్టమన్నారు, బీఆర్ఎస్ని తీసి టీఆర్ఎస్ పెట్టమని అన్నారు. ఇది 90-95%. ఓకే, ఒకవేళ అది గనక వాళ్ళు ఆమోదించి ఒప్పుకొని ఇక ఇగోలకు పోకుండా, పట్టింపులు పంతాలకు పోకుండా, నా మహారాష్ట్ర, నా ఛత్తీస్గఢ్, నా ఆంధ్రప్రదేశ్, నా కర్ణాటక పనికి మాలిన ఆలోచన చేయకుండా బీఆర్ఎస్ను టీఆర్ఎస్ చేస్తే మాత్రం ఎంతో కొంత ముఖం తెలివి వస్తుంది వీళ్ళకి. కానీ కష్టమే, ఎంపీ సీట్లు అయితే కష్టమే. యాక్చువల్గా లైన్ కనబడతలేదు. కేసీఆర్ కూడా పోటీ చేస్తాడో చేయడం మరి, మెదక్ అని అంటున్నారు. కానీ నా దృష్టిలో కూడా ఆయన పోటీకి పోవద్దు. పోటీకి పోకుండా కేటీఆర్ని సాగరంపాలి.
కేటీఆర్ని అయ్యా నాయన నువ్వు ఇక సరిపోయింది ఇక్కడ నీకు నువ్వు అని రాముని కనుక పంపిస్తే ఏడికి పంపాలా పార్లమెంట్కి అంతేనా ఢిల్లీకి పంపాలి ఇక ఢిల్లీ నుంచి సింగపూర్ పో అమెరికా పో ఇంకెటైనా పో. ఎందుకు ఇక్కడ పనికిరాడా 4 ఏళ్ళు మంచిగా లీవ్ ఇవ్వాలి ఆయనకి. ఇక్కడ పనికిరాడా ఆయన చూస్తాం కదా మనం. నా దృష్టిలో కేటీఆర్ కోసం అంటే మా రాము కోసం మా చేతుల్లో పెరిగిన వాళ్ళు వీళ్ళు. అవును రాము కోసం బీఆర్ఎస్ పెట్టిండు, కవితమ్మ కోసం కామారెడ్డి పోయిండు, కథమైండు. ఈ 2 ఆయన జీవితంలో మర్చిపోలేని అవమానాలు. ఇవాళ ప్రభుత్వం పోయినందుకు ఆయనకు బాధ లేదు, ముఖ్యమంత్రి చీడిపోయినందుకు కూడా బాధ లేదు. కామారెడ్డి ఓడిపోయిందని గుర్తొచ్చినప్పుడల్లా ఆయన భరించలేకపోతున్నాడు. నిజంగా ఆయన లాంటివానికి అది పెద్ద అవమానం, మామూలు అవమానం. ఇవాళ మిగతా ఎమ్మెల్యేల ముందు ఎట్లా ఓడిపోయినావు నువ్వని ప్రశ్నించే ఆ స్థాయి కోల్పోయింది కదా, అర్హత కోల్పోయింది కదా. ఏమని అడుగుతాడు, నువ్వు ఎట్లా ఓడిపోయినావయా, నువ్వు పని చేయలేదు, నువ్వు పోల్ మేనేజ్మెంట్ చేయలేదు, నువ్వు ఫలాన్ చేయలేదు అని మాట్లాడే అర్హత ఉందా, పోయింది. స్వేచ్ఛ ఉందా, కోల్పోయింది కదా. అయితే ఒక తిరుగులేని విజయాలను చూసిన ఒక నాయకుడు ఎప్పుడైనా ఆయనకు తిరుగుందా? తిరుగులేదు కదా. అంటే మీ దృష్టిలో ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మాట్లాడుకొని ఎక్కువ ఫైట్ చేయకుండా వాళ్ళ సీట్లు గెలవాలంటున్నారా? అన్న వీళ్ళకి 4-5 చాలు. ఎవరికి? బీఆర్ఎస్కి. అయ్యో బీఆర్ఎస్ నేను అనగానే టీఆర్ఎస్కి వాళ్ళే అంటలేరు, నేనెందుకు అనాలా? టీఆర్ఎస్కి 4-5 చాలు. ఎందుకు ఎక్కువ ఇచ్చిన గెలుస్తారా? తీసుకున్నా. ఓకే ఇప్పుడు మీరు చెప్పండి, అసలు అవకాశం ఏడా కనబడతలేదు. బేసిక్గా ఖమ్మంలో గెలుస్తారా? ఖమ్మం లేదు, మహబూబాద్ గెలుస్తారా? నల్గొండ గెలుస్తారా? భువనగిరి గెలుస్తారా? నాగర్కర్నూలు గెలుస్తారా? మహబూబ్నగర్ గెలుస్తారా? లేదు, కష్టమే. ఒక మెదక్ ఒకటే కనబడుతున్నది, కొంత సిద్దిపేట ఏరియాలో ఉన్న ఓట్ బ్యాంక్ దాంతో. ఇంకా ఎంతో కొంత తెలంగాణ వాదం నినాదం బలంగా ఉన్నది వరంగల్. నేను వీళ్ళు ఉత్త పేరు మారితే కాదు, అదే అంటారు. ఈ ఈక్వేషన్ ఎట్లా వాళ్ళు ఇది చేయాలంటున్నాను నేను. వాళ్ళు ఏం లేదు, అమరవీరుల స్తూపం కాడికి రావాలి, వచ్చి పొర్రు దండాలు చేయాలి. అట్లే చెయ్యాలా? మరి నోటి నుంచే వస్తలేదు వాళ్ళకి. ప్రజలు ఈర్ష్యతోని ఓట్లు వేసిర్రు, ప్రజలు అభివృద్ధిని చూసి ఓటేయలేదు. ప్రచారం ఈ స్టేట్మెంట్సే కదా, నోటి నుంచే వస్తలేదు. మీ పొర్లు దండాలు మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు వాళ్ళ దగ్గర. నేను ఎక్స్పెక్ట్ చేస్తలేనంటలేను, అట్లా చేస్తే ప్రజలు క్షమిస్తారు అంటున్నా. ఇప్పుడు మీరు చూడండి, కేటీఆర్ ఇట్లా విర్రవీగిండు, మా రాము విర్రవీగిండు కదా. మొన్న ఏమన్నాడు చివరికి, నాదే బాధ్యత అన్నాడు. మళ్ళీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండు? ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఆకాశంలో ఉన్నటువంటి వాడిని కూడా ప్రజలు భూమి మీదకి తీసుకొస్తారు. అహంకారానికి, నిర్లక్ష్యానికి, విర్రవిగుడుతనానికి ఎవరు బుద్ధి చెప్పిండ్రు? ప్రజలే కదా బుద్ధి చెప్పింది. కాబట్టి ప్రజల ముందు ఎవడైనా తలొంచాల్సిందే. కాబట్టి మనం మీరు అనుకున్నట్టు రారనేమో అనుకోవద్దు. మళ్ళా వాళ్ళు ఎప్పుడు ఇక్కడ దాకొస్తారు, ఎక్కడైనా మనం ఊహించనంత స్థితికి వస్తారు. మనము చేతులు పట్టుకోమంటే చేతులు కాదు, కాలు పట్టుకుంటా అంటారు. రాజకీయం అటువంటిదన్న. రాజకీయం ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన, ఈ వ్యవహారం, ఈ 6 గ్యారంటీస్ ఇదంతా ఎట్లా కనిపిస్తున్నది? నా దృష్టిలో ఇంకా పరిపాలన మొదలు కాలే. ఇంకా కాలేదా? ఎక్కడైనా చెప్పండి. ఓకే, మనం అనుకుందాం. ఓకే, ఎక్కడైనా మొదలైందా? కాకపోతే వాళ్ళు ఒక్క దాంట్లో సక్సెస్ అయ్యారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది ఎక్కడ అంటే, ఈ రాష్ట్రం దివాలా తీసింది, ఈ రాష్ట్రం మొత్తంగా కూడా విధ్వంసానికి గురైంది, మెప్పించగలిగినారు. అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా, గూడాలకు కూడా ఈ రాష్ట్రం దివాలా తీసింది, అప్పులపాలు చేసిందని చెప్పగలిగినారు. కానీ ఇంకా వాస్తవాలు చెప్తలేరు. వాస్తవాలు మీరు కూడా నేను అనుకుంటే ఇంకా చెప్తలేరు. బస్ స్టాండ్ల పేరు మీద లోన్ తీశారు, బస్ స్టేషన్ల పేరు మీద మొత్తం సబ్ స్టేషన్ల పేరు మీద లోన్ తీసారు. జైలు, మీ వరంగల్ జైలు దాని మీద లోన్ తెచ్చిర్రు, జైలు కొట్టి ఏం మిగిలింది? ఏమి లేదు. ఇంకా చెప్తలేరు వీళ్ళు. చెప్తే వీళ్ళ భయం ఏంటంటే పరిశ్రమలు రావేమో, అప్పులిచ్చుటోడు అప్పులు ఇయ్యడేమో, మొత్తం దివాలా తీసిందంటే ఇక ఎవడు దీని ముఖాన్ని చూడడేమో అని ఇంకా భయపడుతుంది. కానీ భయపడొద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. వీళ్ళు కుల్లం చేయాలి.
ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి ఇక. భయపడితే ఎట్లా? అవును. సగం సగం చెప్తే మనం ఎట్లా మునిగినాం. ఈ రాష్ట్రము ఇంకా 2 ఏళ్ళ దాకా ఈ 6 గ్యారంటీల ముచ్చడి, డిక్లరేషన్ల ముచ్చడి మనం మాట్లాడితే మనని కూడా పిచ్చోళ్ళు అంటారు ప్రజలు. అవును. ఏది ఇవ్వగలుగుతాడు చెప్పండి? ఇప్పుడు నెల గడిచింది కదా, నెల అప్పు చేస్తాడు, ఏం చేస్తాడు ఇక? ఎవడిస్తాడని అప్పు ఏముంది, మళ్ళీ వాళ్ళ ఇల్లు ఏదో చేస్తారు. ఇక అప్పులు పుట్టావు. ఉన్నదల్లా ఏకైక అవకాశం భూములు అమ్మాల. అమ్మితే రేవంత్ రెడ్డిని ఉరికిచ్చి కొడతారు. ఊకుంటారా జనం? లాస్ట్ టైం జరిగింది, కేసీఆర్ చేసిన పనే అది కదా, దాన్నే డైజెస్ట్ చేసుకోలేదు. మరి ఊకుంటారా జనం? అస్సలు ఊకోరు. మళ్ళీ సివిల్ వార్ వస్తుంది ఇక్కడ, ఈసారి ఊకోరిగా. కాబట్టి ఇక వాళ్ళు చప్పుడు చేయకుండా వీళ్ళు కూడా, వాళ్ళేమో తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి, మేము తప్పు చేసినాం, మేము అప్పుల పాలు చేసినాము, మేము తెలిసి చేసినాము, తెలియక చేసినాము, మమ్మల్ని క్షమించండి అని ఆ బీఆర్ఎస్ మమ్మల్ని నిండా ముంచిందని, మా రామకృష్ణ ముంచిందని ఆయన చెప్పాలా? వీళ్ళేమో మేము అనుకోలేదు, మాకు తెలియదు, 6 గ్యారెంటీలు రావు. మీరు ఎట్టుందండి, ఇద్దరు కలవాలని మీరు అంటారు, ఇద్దరు కలిసి పని చేయండి మీరు అని అంటారు. లాస్ట్కి 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నందుకు వీలు కాదని చెప్పాలా? కాదుగా వీళ్ళతోటి. మీరు ఇప్పటివరకు రైతు బంధు చేసిండ్రా చెప్పండి? వేయలేదు. ఇంకా పెన్షన్లు ఇచ్చిండ్రా? ఒక్క పెన్షన్ అన్న. ఇప్పుడు డిసెంబర్ 3వ తారీఖు ఫలితాలు వచ్చినాయి అంటే డిసెంబర్ నెలది ఎవడేయలే. జనవరి ఇప్పుడు ఇలా ఎంత, 16వ తారీఖు, ఈ రోజు కూడా ఎవడేయలే. అంటే 2 నెలల పెన్షన్లు. సార్ రైతు బంధు ఇవ్వకుండా ఏదో నడుస్తుంది కానీ పాపం వృద్ధాప్య పెన్షన్లు అవి రావాలి కదా, దివ్యాంగుల పెన్షన్లు వాళ్ళకైతే ఇవ్వాలి కదా. వాళ్ళు మా ఇంటికి పెద్ద కొడుకనే ఈ 9వ తారీఖు ఒక్క రోజు కూడా దాటనివ్వని, 1 గంట దాటనివ్వని ఈయన డైలాగులు చెప్పే. ఏ 2000 ఎక్కడ 3000 ఇస్తాం, 4000 ఇస్తామని ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే. ఇవాళ వీళ్ళ ఆస్తులు అమ్మి ఇచ్చిన సరిపోవు. కాబట్టి ఈ రాష్ట్రంలో మనం కూడా ఇంకా ఇటువంటి వస్తాయి మనం కూడా చెప్పాలి. ఇక మనమే చెప్పాలా. ఇప్పుడు కేసీఆర్కి బీజేపీ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదా? ఇక అన్న బీజేపీ దగ్గరికి పోతే వాళ్ళు రానియరా? బీజేపీకి ఏం లాభం చెప్పండి? అంటే వాళ్ళు లాభం చూస్తారు కదా, అంతే కదా. ఎవరైనా అల్టిమేట్గా ఇప్పుడు నేను మొన్న అంటేనేమో కాంగ్రెస్ని కొట్టడానికి ఒక ఆయుధంగా ఉపయోగపడుతున్నారని అట్లా ప్లాన్ చేసి ఉండొచ్చేమో. సో ఇప్పుడు అవకాశం కూడా ఏం లేదు కదా. ఏమున్నా మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ తర్వాత సంగతి. ఇప్పుడు మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారు? బీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ మీద ఉన్నట్టు చెప్తారని వస్తారు. పొగుడుతా అంటే వస్తారా నా దగ్గరికి? నేను నాతోటి మీకు మీ వేవ్ లెంత్కి లేకపోతే ప్రజల వ్యూస్కి తగ్గట్టుగా ఉండాలని వస్తారు. ఇలా ఏ పిచ్చోడు కూడా చేయడా పని. మోడీ అమిత్ షా అసలు చేస్తారా? వాళ్ళు ఇంకా అసలు చేస్తారా? పాలిటిక్సే కదా. అంతే కదా. ఇలా ఆయనకి 1,00,000 కోట్లు ఇస్తారన్నా అమిత్ షా మోడీ లేని దగ్గర రానియరు. ఎందుకు రాయిస్తారు? వాళ్ళకి కావాల్సింది పవరు. డబ్బు దేవుని దాడ ఎట్లయినా వస్తుంది. నువ్వు కాకపోతే ఇంకోటి ఇస్తాడు అంతే. వాళ్ళకు ఉన్నారు కదా అదానీలు, అంబానీలు ఉండగా నువ్వేం పెద్ద తురుముకానువా? ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం రాబోయే రాజకీయాలు ఎట్లుంటాయో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ రాబోతున్నాయి. ఏం జరుగుతుంది? ఎందుకంటే శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు అంటారు కదా రాజకీయాల్లో. మరి అదే నిజం కాబోతున్నదా? ఏం జరుగుతున్నది? సో ఎవరితో కలిసినా మనం పెద్దగా ఆశ్చర్యపోయి అట్టెట్ట జరిగిందని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎవరితోనైనా కలుస్తారు, ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరిని జైల్లో పెడతారన్నది మర్చిపోండి దయచేసి. ఇంకా అట్లాంటివి మనం జరుగుతాయని కూడా ఎక్కువ ఊహించి ఆలోచించడం కూడా ఉపయోగం లేదు. సో ఒకవేళ అట్లాంటిది ఏమైనా జరిగి ప్రజల ఆస్తులు కొల్లగొట్టిన వాళ్ళ సొమ్ము తీసి ప్రజలకు పంచితే ఇంక అంతకుమించిన అద్భుతం ఇంకొకటి లేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.